నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే ఒక క్రైస్తవ మత ప్రచారకులు హైందవ క్రైస్తవం పేరుతో ఒక పుస్తకాన్ని రచించి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో ముఖ్యంగా వైదిక వాంగ్మయంలోని అనేక అంశాలని ఉటంకిస్తూ వైదిక గ్రంథాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన అనేక గ్రంథాల్లో క్రీస్తుకు సంబంధించిన ప్రతిపాదన కూడా ఉంది అంటూ జీసస్ క్రైస్ట్కి సంబంధించి బోధిస్తూ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. అయితే ఈ పుస్తకం అభ్యంతరకరమని, ఇది క్రైస్తవ మత ప్రచారకులు చేస్తున్న ఒక కుట్రగా అభివర్ణిస్తూ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఇంతకు ముందు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఇదే వేదిక ద్వారా అనేక సందర్భాల్లో అనేక విషయాలు, అందులో ఉన్న తప్పుల్ని చెబుతూ ఎత్తి చూపుతూ అద్దంకి రంజిత్ ఓఫీర్ కి సవాల్ విసిన సందర్భం కూడా ఉంది. ఈ రోజు ప్రస్తుతం హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ప్రతినిధి ఉమాశంకర సిద్ధాంతి గారు మన భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు, ఫస్ట్ హైందవ క్రైస్తవం అనే పుస్తకం విషయంలో మీకున్న అభ్యంతరం ఏంటి? అసలు మొట్టమొదటిగా మాకున్నటువంటి పెద్ద అభ్యంతరం ఒకటి చెప్తానండి. అసలు సాహిత్య ప్రక్రియలో ఎప్పుడైనా కానీ ఒక పుస్తకాన్ని రాసి సమాజంలో వాళ్ళకి ఇస్తున్నారంటే ఒక సామాజిక ప్రయోజనం దానికి ఉండాలన్నటువంటిది మన భారతీయ సంప్రదాయంలో ఉన్నది. ఏ పుస్తకం రాసినా కూడా దాని ప్రయోజనం అనేటువంటిది ఒకటి రాసినటువంటి కవి దృష్టిలో పెట్టుకుని రచయిత కానీ రాస్తాడు. ఉదాహరణకి నేను చిన్న విషయం చెప్తాను. వేమన పద్యాలు మనకున్నాయి, కొన్ని వందల పద్యాలు ఉన్నాయి. వేమన రాసిన కాలం నాటికి ఏ ప్రయోజనం ఆశించి ఆయన రాశాడు అన్నటువంటి విషయాన్ని మనం కనుక ఆలోచించినట్లయితే ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, తప్పుడు అవగాహనలు, వీటి మీద జ్ఞానం విషయంలో వేదాంతపరంగా అనేక రకాలైనటువంటి కొన్ని వందల పద్యాలు చెప్పారు ఆయన. అవి ఈనాటికి మనం చదువుకుంటున్నాం. దాంట్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ చిన్నపిల్లలకి చిన్న క్లాసుల్లో కూడా అర్థం చెప్తున్నాం. దానివల్ల ఒక సమాజానికి ఒక ప్రయోజనం చేకూరుతున్నది. జ్ఞాన విషయం కానీ సామాజికంగా ఉన్నటువంటి విషయాల్లో కట్టుబాట్లు కానీ దాంట్లో ఉన్నటువంటి అంతరాలు కానీ ఇటువంటివి అనేకమైనటువంటి వచ్చాయి. కాబట్టి ఏ పుస్తకం రాసినా రచయిత కానీ కవి కానీ సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాయడం అన్నటువంటిది మన పరంపరలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు నేను భారతీయుడిని, వేదాలని నమ్ముతాను అని చెప్తున్నటువంటి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మరి ఈ సంప్రదాయంలోనే పుస్తకం రాయాలి. మరి ఆయన రాసినటువంటి హైందవ క్రైస్తవం ఉన్నటువంటి పుస్తకం ఏ ప్రయోజనాన్ని ఆశించి వారు రాశారు అది ఎక్కడా వారు చెప్పలేదు. చెప్పకపోగా అసలు హైందవ క్రైస్తవం అని పేరు పెట్టడంలోనే మాకు ఉన్నటువంటి రెండవ అబ్జెక్షన్. మొదటిది సామాజిక ప్రయోజనం అంటూ ఏమీ కనపడదు అక్కడ. రెండవది హైందవ క్రైస్తవం ఎందుకు పెట్టారు పేరు? మేము నేరుగా ప్రశ్నిస్తున్నాం. ఈ పేరు పెట్టడంలో మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? హైందవ క్రైస్తవం అంటే తప్పేంటి? చాలా అభ్యంతరం ఉన్నది. హైందవము క్రైస్తవం రెండు వేరు విధానాలు కూడుకున్నటువంటి మతాలు. అందులో వారు మనం కొంచెం లోతుగా పుస్తకంలోకి వెళ్ళినట్లయితే వారు చెప్తున్నటువంటి అనేకమైన విషయాలు ఏమిటంటే, మీ హిందూ గ్రంథాల్లో మా యేసు ఉన్నాడు. ఈ పరంపర వీళ్ళు మొదలుపెట్టారు. గత 10-15 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇది ఈయన పెద్దగా చేసి మీ గ్రంథాల్లో వేదాల్లో నుంచి మొదలు పెడితే మా యేసు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది నేరుగా ఈ రోజు కూడా అతను ఏం చెప్పలేకపోతున్నాడు. ఎక్కడెక్కడో ఏదేదో పెట్టి ఎక్కడి నుంచో శ్లోకాలు తెచ్చి నేను అక్కడి నుంచి చదివాను, ఈ మంత్రాలు అంటాడు, అవి అంటాడు, అక్కడి నుంచి ఇక్కడికి. ఇది ఖచ్చితంగా అసలు మనం వ్యవహారిక భాషలో చెప్పాలంటే బోడిగుండుకు బొటనవేలుకి ముడి పెట్టడం అన్నటువంటి ఒక సామెత ఉంటుంది. ఎక్కడెక్కడో సంబంధం లేనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాడు. అంటే మీరు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించాల్సిన అవసరం మీకేం వచ్చింది ఈ పుస్తకం ద్వారా? దీని వెనకాల ఒక కుట్ర ఉంది. ఈ కుట్ర ఏమిటి అంటే ఆయన విసిరిన సవాల్. ఈ సవాల్ మనం చాలాసార్లు చూసాం. ఆయన చెప్పినటువంటి ఈ సవాల్ ఏంటంటే, ఈ పుస్తకము నేరుగా సత్యలోకం నుంచి దిగి వచ్చింది అంటే మరి అక్కడ ప్రింట్ చేశారా అని కూడా మనం అక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉందా? ఈ పుస్తకం నేరుగా ఆయన చేతికి ఇచ్చారా, లేక ఈయన రాశాడా, ఈ జ్ఞానం ఆయన ఇచ్చాడా? అదేవన్నీ విషయాలు సరే మనం సరదాగా వేసుకుని నవ్వుకునేటటువంటి ప్రశ్నలు ఇవి. ఇకపోతే రెండొక విషయం ఏమిటంటే, ఈ పుస్తకంలో మీరు విసిరినటువంటి సవాల్లో ఏం చెప్పారంటే, ఇందులో ఒక్క తప్పు చూపించినా సరే నేను క్రైస్తవం నుంచి హిందూగా మారుతాను. మీరు ఒక్క తప్పు కూడా చూపించలేకపోతే మీరందరూ కూడా
హిందుత్వాన్ని వదిలేసి క్రైస్తవంలోకి రావాలి. ఓకే, ఇది బేసిక్గా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన. ఈ ప్రకటన, ఈ సవాలు సారాంశం ఏమిటి అంటే మత మార్పిడి. మత మార్పిడి అన్న విషయాన్ని తీసుకొచ్చి అది ఒక కుట్రలో భాగంగా పెట్టి ఈ పుస్తకాన్ని ముందు పెట్టి ఇందులో మీ గ్రంథాలన్నింటిలో యేసు కనపడుతున్నాడు కాబట్టి మా దగ్గరికి రండి, యేసును పూజ చేయండి. కాబట్టి ఈ కుట్రను ఖండించాలా అవసరం లేదా? మీరు చెప్పండి. రైట్, కరెక్ట్. అయితే ఇంకొక అంశం కూడా ఉంది. హిందూ ధర్మ గ్రంథాల్లో ఈ విషయాలు ఉన్నాయి అని ఆయన చెబుతున్నప్పుడు అంటే వైదిక వాంగ్మయాన్ని ఆయన కీర్తిస్తున్నారు అని అనుకోవచ్చు కదా. ఒక పనిని త్రికరణ శుద్ధిగా చేస్తే దాన్ని కీర్తించవచ్చు తప్పకుండా, దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు లేదు. కానీ ఆయన అట్లా చేయలేదు ఆ పని. ఓకే, ఇంకొక విషయం, ఆ సవాల్లో భాగంగా ఇంకొకటి, నేను ఇది 600 మందికి నేను ఈ పుస్తకాన్ని హిందువులకి పంచిపెట్టాను. వాళ్ళల్లో సన్యాసులు ఉన్నారు, పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సమాజంలో ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ చదివి ఈ పుస్తకం చాలా గొప్పగా రాశావు, ఒక్క విషయాన్ని కూడా మేము దీంట్లో నుంచి నీతో ఏకీభవిస్తామే తప్ప నీతో చర్చ చేయడానికి మాకు శక్తి లేదు అన్న విధంగా ఆ ప్రకటన ఉంది. మేము అడిగాం, 600 మందికి నువ్వు పంపించావు కదా, ఆ లిస్టు మాకు పంపించండి. ఓకే, ఏం రెస్పాన్స్, ఎవరెవరికి పంపించారు అని ఎలా రెస్పాండ్ అయ్యారు? లేదు, అసలు ఏమీ రెస్పాన్స్ లేదు. సత్యాన్వేషణ మండలి వాళ్ళు ఇస్తున్నటువంటి వివేక పథం అనేటువంటి పుస్తకం ద్వారా అనేక సవాళ్లు విసిరారు. విసిరిన వాళ్ళలో నేను కూడా ఒక మెసేజ్ పెట్టి, నేను కూడా సిద్ధం, మీతో చర్చకి సిద్ధం, మాకు చాలామంది ఉన్నారు, మీరు చూస్ చేసుకోవచ్చు ఎవరితో మీరు చర్చ చేస్తారో అని అడిగితే, తర్వాత వారు ఏం చెప్పారంటే, మీరెవరూ నాకు సరికాదు, మరి మీరు సరైన వాడు ఎవరో చెప్పండి. ఒకటి. రెండోది, నేను సరికాదని తేల్చాల్సింది ఎవరు తేల్చాలి? చర్చకు కూర్చుందాం, నేను ఓడిపోతే మీకు సరికాదు, నేను ఓడిపోయాను అనుకోండి, అది మీకు అడ్వాంటేజ్ కదా, మీరు ఎందుకు రావట్లేదు? ఇంతమందిలో ఈ సిద్ధాంత్ అనే వాడికి ఏమీ తెలియదు, వాడిని కూర్చోబెట్టండి, వాటితో నేనంటే తప్పదు, మేము సవాల్ ఇచ్చాం కాబట్టి కూర్చోబెడతాం, మాట్లాడతాం, నేను ఓడిపోయాను, నీ సవాల్ మేము స్వీకరించాలి కదా, అప్పుడు ఎందుకు రావట్లేదు? కాబట్టి ఈ విధంగా సవాలు విసిరి మమ్మల్ని రెచ్చగొట్టి దాంట్లో ఇవన్నీ ఉన్నాయని మమ్మల్ని ఆ పుస్తకం చదివేటట్లుగా చేసి ఆ సవాల్ను మేము స్వీకరించి ప్రతి సవాలు మేము విసిరినప్పుడు రాకుండా కూర్చుంటే దాని అర్థం ఏమిటి? ఓకే, ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి కుట్ర. అందుకనే ప్రతి విషయంలో ఈ పుస్తకం రావడం దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, మేము ప్రతి విషయంలో పుస్తకం బయట ఆఖరికి కవర్ పేజీ దగ్గర నుంచి లోపల ఉన్న విషయాల వరకు మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం, చర్చకి రమ్మని ఆహ్వానిస్తున్నాం, పిలుస్తున్నాం, అయినా రావాలి. ఇప్పుడు ఈ పుస్తకము తన జ్ఞానాన్ని, తనకున్న ఒక పరిమిత జ్ఞానంతో తాను ప్రచురించినట్టుగా, తాను రచించినట్టుగా భావించి ఆయన విజ్ఞతకి మనం వదిలేయడానికి వీల్లేదా? ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడమండి, విజ్ఞత గురించి మాట్లాడదాం. ఎందుకంటే జ్ఞానానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం అంటే, కాబట్టి అందులోకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ ఆయన విజ్ఞత అన్నప్పుడు మొదట్లో ఈ పుస్తకం వచ్చినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కూడా, ఎందుకంటే గతంలో ఇట్లాంటి పుస్తకాలు చాలా వచ్చినాయి. సరే, వాటితో పాటు ఇదొక పుస్తకం అన్నటువంటి దృష్టిలో వదిలేసాం. కానీ వదిలేసిన తర్వాత ఏమైంది, మొట్టమొదట వేసిన పుస్తకంలో అసలు ప్రథమ ముద్రణలో ఈ 3 రంగుల జెండా మాత్రమే 3 రంగులు జెండాలో ఉన్నవే కాకుండా దీనిపైన ఒక ధర్మచక్రము అంటే పూర్తిగా జాతీయ పతాకం వేసి వెనకాల క్రీస్తును సూచించుతున్నట్టుగా ఒక బొమ్మ వేశారు. ఇది చాలా అపరాధం. దీన్ని గుర్తించి కొంతమంది ఇది ముందు హైందవులు మనోభావాలు దెబ్బతినడం అనేటువంటిది పక్కన ఉంచి, రాజ్యాంగం ప్రకారము మనకు జాతీయ జెండాను మనం ఏ విధంగా గౌరవించాలన్న పద్ధతులు కొన్ని ఉన్నాయి, చెప్పబడ్డాయి. వాటికి వ్యతిరేకంగా వాటిని ఉల్లంఘిస్తూ ఈ పుస్తకం వేశారు. కాబట్టి క్రిమినల్గా చర్యలు తీసుకోమన్నప్పుడు ఆయన పరిగెత్తిపోయి బెయిల్ తెచ్చుకుని 2వ ముద్రణ అనే దాంట్లో అది తీసేశాడు. ఓకే, సరే, అక్కడికి అది అయిపోయింది. కానీ ఆ తర్వాత తను అక్కడి నుంచి దిగి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇంకొక యూట్యూబ్లో ఇంకొక చిన్న
కథ ఇది కూడా విసిరారు సవాలు. ఇది నేను తెలుగులో రాశాను, ఎవ్వరు కూడా దానికి జవాబు చెప్పలేదు. నా అంత పండితుడు, నన్ను ఎదుర్కోగలిగినటువంటి పండితుడు హిందువుల్లో ఎవరూ లేరు, దీన్ని తొందరలో నేను హిందీలో కూడా వేస్తాను అని ఇంకొక ప్రకటన చేశాడు. హిందీలో ఇంకా చాలా విస్తృతంగా వస్తుంది ఈ పుస్తకము అని. అప్పుడైనా మనం మేలుకోవాలి కదా, అందుకే కదా ఓ హిందూ మేలుకో అంటున్నాం. హిందూ మేలుకోవాలి. సో అప్పుడు ఆ హిందూ మేలుకున్నాడు. ఓకే, మేలుకున్న హిందువే ఈ పుస్తకాన్ని ఆశాంతం చదివి అనేక మంది సత్యాన్వేషణ మండలితో పాటు అనేక సంస్థలు దీంతో కలిసి పనిచేసి దీంట్లో చూసి ఏ విధంగా ప్రతి విషయాన్ని అసలు ఆయన ఒక్క తప్పు చూపిస్తే చాలన్నాడు. ఈ దీంట్లో ప్రతి వాక్యం తప్పే చూపించగలం, ఆ ధైర్యం మాకుంది. కాబట్టి ఆ విజ్ఞతకు వదిలేసిన నాళ్ళు ఆయన ఏదో పుస్తకాలు అమ్ముకునే వరకు పరిమితం కాకుండా సవాలు మీద సవాలు, సవాలు మీద సవాలు విసురుతున్నాడు. కాబట్టి హిందువుగా రంగంలోకి దిగాల్సినటువంటి సమయం వచ్చింది కనుక మేము కూడా దిగాం. అది విషయం. సరే, అయితే ఈ పుస్తకం వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏంటి? సమాజానికి చాలా నష్టం వస్తుంది. ఏ విధంగా అంటే అసలు ఏమీ లేనటువంటి దాన్ని మసిబూసి మారేడుకాయలాగా చేసి సామాన్య ప్రజల్లోకి, అసలు ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ పుస్తకం రాశాను, ఇది మీరందరూ ఎవరు కూడా హైందవ సమాజంలో ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు, సో మీరందరూ కూడా క్రైస్తవులు కాండి అని ఆయన మత ప్రచారం చేస్తూ, ఈ పుస్తకం ఆధారంగా ఇది అనైతికమైనటువంటి ప్రచారం, ఇది చేయకూడదు రాజ్యాంగం ప్రకారం, 10,000 మందిని మార్చానని ఆయన యూట్యూబ్లో ఒప్పుకున్నాడు. అప్పుడైనా మరి మా కర్తవ్యం మేము ముందుకి రావాలి కదా, అది తప్పు కదా. ఒక మనిషి ఈ విధంగా తప్పు చేసి అమాయకుల్ని మోసబుచ్చి రెచ్చగొట్టి, ఇతరులను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఈ పుస్తకాన్ని చూపించి తన మతంలోకి మనుషుల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సినటువంటి విషయం కాబట్టి మేము దిగాం, సవాలు విసిరాం. ఈనాటికి కూడా సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఇప్పుడు కొత్తగా ఆయన వేస్తున్నటువంటి ఒక కొత్త ఇదేమిటంటే యేసయ్యను ప్రార్థిస్తున్నాడు. యేసయ్యను ఏమని ప్రార్థిస్తున్నాడు? ఓ యేసయ్య, వీళ్ళ మీదకి జలపాతాలు పంపించు, వీళ్ళ భవనాలన్నీ కూలగొట్టి భూకంపాలు తెప్పించు, ఈ విధంగా. ఎందుకు చేయాలది? ఎందుకు చేయాలది? మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టినట్టే కదా అది. అండ్ రెచ్చగొట్టినట్టు ఇంకోటి సామాన్యుల్ని భయభ్రాంతులకు చేయాలి. అవును, ఇది ఎందుకు చేస్తున్నారు మీరు? ఇదేదో సత్యలోకం నుంచి వచ్చిందని పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ ఇక్కడ ఉన్నవే. సత్యలోకం ఎక్కడో లేదు. సత్యం అంటే ప్రతి చోట ఉంటుంది. ఆ సత్యలోకం ఎక్కడుందో ఆయనకే తెలియాలి. కానీ ఇందులో ఉన్న విషయాలని ఎక్కడ రాశారు? దాశరథి రంగాచార్య గారి చతుర్వేద సంహితల్లో నుంచి రాశారు. వేదంలో అనేక విషయాలు ప్రస్తావన చేశారు, పురాణాల్లో అనేక విషయాలు ప్రస్తావన చేశారు. దానికి దీనికి లింకు పెట్టారు. ఆ లింక్ ఎక్కడ సరిపోదు. మరి పురాణాలు వేదాలు అన్నీ ఇక్కడ ఉన్నవే కదా, పైనుంచి ఏమొచ్చాయి ఇక్కడ? కాబట్టి ఎందుకు ఇట్లాంటి పుస్తకం రాస్తున్నావు? దీన్ని యాక్చువల్గా కనుక సవాల్ చేస్తే దీన్ని మొత్తము కూడా అసలు ఈ పుస్తకాలు మొత్తము మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి. అది క్రైస్తవ మతాచారం ప్రకారము బైబిలే పరమ పవిత్రమైన గ్రంథం. అక్కడ క్రైస్తవాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరూ చెప్తున్న మాట అదే. బైబిల్ అనేది ఒక పవిత్ర గ్రంథంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు, దాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ అద్దంకి రంజిత్ తోఫీర్ చెప్తున్న దాంట్లో వైదిక వాంగ్మయం చాలా ఉత్కృష్టమైంది అంటూ కూడా కొనియాడిన పరిస్థితి ఈ పుస్తకంలో ఉంది. అంటే ఇక్కడ బైబిల్ ని కాదని లేదా క్రైస్తవ మతాచారాన్ని కాదని తను వైదిక వాంగ్మయంలోకి వస్తున్నారు అనే ఒక ఆలోచనలో మనం తీసుకోవచ్చా? అట్లా కాదండి, అది కూడా ఆయన స్పష్టంగానే చెప్పాడు. ఈ బైబిల్ ఎవరు చదవట్లేదు, హిందువులు చాలా మంది చదవాలి, కాబట్టి వీళ్ళని ప్రేరేపించడం ఎట్లాగా. కాబట్టి నేను వేదాల గురించి రాసి వేదాల్లో క్రైస్తు ఉన్నాడని రాస్తే ఇప్పుడు వాళ్ళు మొత్తం చదువుతారు. అప్పుడు చదివి నేను రాసిన దాని వల్ల ప్రభావితం అయిపోయి మళ్ళీ వస్తారు. అంటే ఇదంతా మారుబేరమే. సంతలోకి వచ్చి మారుబేరం చేస్తున్న వ్యవహారంగా ఉంది. మీరు రండి, మీరు ఓడిపోతారు, ఓడిపోయినప్పుడు మీరు ఇటు రండి, లేకపోతే నేను ఇటు రాస్తాను. ఇదే గ్రంథంలో ఇదే పుస్తకంలో ఇంకొక చోట ఏదో చెప్పాడు, మత మార్పిడి అనేటువంటిది అసలు పనికిరాదు అని. మత మార్పిడి పనికిరాదు, దానివల్ల నష్టము అని ఒక పక్క చెప్తూ ఇంకొక పక్క ఈ రకంగా ఎందుకు చెప్తున్నారు? అసలు ప్రతి చోట కూడా పూర్తిగా అసంబద్ధమైనటువంటి అహేతుకమైనటువంటి
సహేతుకం కానటువంటి విషయాలు చాలా చెప్పాడు ఈయన. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కేవలం హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళని మాత్రమే కాదు, క్రైస్తవుల్ని కూడా మోసం చేస్తున్నట్టుగానే భావించారు. మోసం చేస్తున్నాడు. దీనిపైన కొంతమంది నిజాయితీ కలిగిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. బైబిల్ని మాత్రమే నమ్మేటువంటి క్రైస్తవులు, వాళ్ళు కూడా ఈయన మీద యుద్ధం ప్రకటించారు. అసలు నువ్వు మనకేం అవసరం వచ్చింది? మన గ్రంథంలో ఉన్న విషయాలు మనం చెప్పుకుందాం. వేరే గ్రంథాల్లోకి వెళ్ళి, హిందువుల గ్రంథాల్లోకి వెళ్ళి వాళ్ళ గ్రంథాల్లో యేసున్నాడని చెప్పుకుంటే అసలు మన పరువు పోతుంది కదా అని ఈయన నిలదీసిన సంఘాలు కూడా, క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళలోనే ఒక విరుద్ధమైనటువంటి ప్రచారం ఉంది. కాబట్టి క్రైస్తవులు కూడా ఇది తప్పు అని చెప్తున్నటువంటి పుస్తకం ఇది. మరి హిందువులు ఇంకెందుకు దీన్ని ఒప్పుకుంటారు? రైట్. అయితే మీరు చాలా సంవత్సరాల నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం అనేక రకాలుగా క్షేత్రస్థాయిలో మీరు పనిచేస్తున్న వ్యక్తి. నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అయితే మీరు క్షేత్రస్థాయిలో అనేక అంశాల పట్ల మీరు ప్రజల్ని జాగృత పరుస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎవరు కూడా హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా వేరే మతస్థులు ఉంటే వాళ్ళని ఇందులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసిన దాఖలాలు ఉండవు. చాలా అసలు లేదనే చెప్పాలి. కానీ క్రైస్తవ మత ప్రచారకులు కానీ లేదా ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక సీరియస్గా ఒక మత ప్రచారాన్ని తీసుకొని అదొక పనిగా, ఒక ఉద్యోగంలా భావిస్తూ ముందుకు వెళుతున్న పరిస్థితి సమాజంలో ఇప్పుడు కనబడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఇప్పుడు రంజిత్ తోఫీర్ చేస్తున్న ప్రయత్నము అందులో భాగంగానే జరుగుతోందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇదేమిటంటే, దీనికి మళ్ళీ కావాలంటే మనము డెమోగ్రఫీ, జనాభా లెక్కలకి వెళ్ళాలి. జనాభా లెక్కలకి మనం వెళ్ళినట్లయితే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎక్కడ ఎవరి జనాభా ఎక్కువ ఉందో ఆ జనాభా ఆ మతం ఆచరిస్తున్న వాళ్ళకి కావాలి. ఇది మనం చరిత్రలో చూసాం. మన సమీప చరిత్రలో మనం చూసినటువంటి విషయము, 47లో పాకిస్తాను, తూర్పు పశ్చిమ పాకిస్తాన్ గాను భారతదేశం గాను విడగొట్టబడింది. మన దేశమే. ఎందుకు విడగొట్టబడింది? దానికి కారణం ఏంటి? లోతుకు వెళ్ళి చూసినట్లయితే దానికి కారణం కేవలం జనసంఖ్యే. అసలు ఎందుకు ఇవ్వాలి? అసలు ద్విజాతి సిద్ధాంతం అన్నటువంటిది ఎందుకు వచ్చింది? అసలు దానికి అవకాశం ఎవరు కల్పించారు? ఈ దేశానికి వచ్చి ముస్లింల చరిత్ర కానీ క్రైస్తవుల చరిత్ర కానీ చూసినట్లయితే ఇక్కడ ఒరిజినల్గా ఎవరు లేరు. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందువులే. బయట నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా మనకి విదేశీయులు, దండయాత్రలు. ఆ కారణంగా ఏర్పడినటువంటి, తర్వాత వాళ్ళు ఇక్కడ స్థిరపడంగా ఏర్పడినటువంటి ఒక సమాజంలో మతం స్వీకరించి, బలవంతంగా స్వీకరించబడి వాళ్ళు ముస్లింలుగాను క్రైస్తవులుగాను తయారవుతున్నారు. ఈ రోజున పరిస్థితి ఏంటి? మనము పాకిస్తాను సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది. తర్వాత మొట్టమొదట 2 ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లుగానే కదా మనం విడగొట్టబడింది. జనాభా ప్రాతిపదికనే కదా విడగొట్టబడింది. ఆ రోజు కూడా 23% ఉన్నటువంటి ముస్లింలకు 30% మనం భూమి ఇచ్చేసాం. అంటే దేశాన్ని విడగొట్టబడింది. అంటే 7% ఎక్కువ ఇచ్చాం. కానీ ఆ రోజు మనం చేసుకున్నటువంటి ఒడంబడిక ప్రకారము ముస్లింలు అందరూ అక్కడికి వెళ్ళాలి, అక్కడున్న హిందువులందరూ ఇక్కడికి రావాలి. అది జరగలేదు. అదే విధానం కొనసాగుతూ ఈ 60-70 సంవత్సరాల్లో జరిగింది ఏమిటి? ఈ రోజున నార్త్ ఈస్ట్ స్టేట్స్లో క్రైస్తవుల జనాభా పెరుగుతుంది. 94% నాగాలాండ్లో ఈరోజు 90 నుంచి 94% పెరుగుతుంది. కాబట్టి ఈ పెరుగుతున్నటువంటి ఈ సమాజంలో రేపు పొద్దున వీళ్ళు చేసేటటువంటిది ఏమిటంటే, మాకు మా భాగం ఇచ్చేయండి. ఈ విపరీతమైనటువంటి పోకడ, ఇది చాలా తప్పు. ఇది దేశద్రోహం. ఇది కాకుండా వెస్టర్న్ కంట్రీస్ లో కూడా భారతీయ సంస్కృతి గురించి, హైందవ ధర్మం గురించి కొనియాడుతున్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మన వేదాల్లో ఎలాగైతే పొందుపరిచారో వాటి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ దేశంలోనే ఎందుకని ఈ వ్యతిరేక భావజాలం రోజు రోజుకు పెరుగుతోందంటారు? ఎందుకంటే మీరు ఇంకొక విధంగా మీరు ఆలోచన చేసి చూసినట్లయితే, ఈ రోజున అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు 2, చైనా, భారత్. చైనాలో వీళ్ళ ఆటలు సాగడం లేదు ఇంతవరకు. వాళ్ళ ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయి. భారతదేశంలో మనకు ఈ ఓటు బ్యాంకు కారణాలు కానివ్వండి, ఒక రకమైన నిర్లిప్తత కానివ్వండి, పట్టించుకోకపోవడం కానివ్వండి, సమాజం గురించి ఆలోచించినటువంటి జనాలు సంఖ్య, వారిది పర్సంటేజ్ ఎక్కువ కావడం కానివ్వండి, ఈ కారణాలన్నిటి ద్వారా వీళ్ళు ఆడిన ఆటలన్నీ సాగుతున్నాయి. ఖచ్చితంగా మీరు సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు మతాతీత రాజ్యమే కానీ ఇది మతరహిత రాజ్యం కాదు. కరెక్ట్. హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికి మతరహిత రాజ్యం అవుతున్నది. వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పటికి
మతరాజ్యం అవుతున్నది. కాబట్టి ఈ రకంగా ప్రతి విషయంలో రెండు రకాలుగా రెండు ధోరణులు చేస్తున్నటువంటి మన పాలకులు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈరోజు రాబోయే ప్రమాదాన్ని ఈ రోజున పసిగట్టాలి. లేకపోతే చరిత్రలో ఆ విధంగా చేయకపోతే మనం ఎంతో నష్టపడ్డాం. తర్వాత కానీ కొంతమంది నిలబడిన కారణంగా, చరిత్రలో మనకు మహాపురుషులు నిలబడిన కారణంగా మనం ఈరోజు ఇంతమంది ఈ రోజున 75% ఏదో ఒక శాతం మనం ఈ రోజు ఇంకా ఉండగలుగుతున్నాం. కానీ ఈ ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే చర్యలు తీసుకోకపోతే, దానికి హిందువులు ప్రతివాడు కూడా సన్నద్ధం కాకపోతే, ఇది నా ధర్మము అన్నటువంటి విశ్వాసం లేకపోతే, నేను దీంట్లో పుట్టాను, దీంట్లో పెరిగాను, దీంట్లోనే చస్తాను కానీ ఇంకో మతానికి నేను వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, హిందువుకి హిందూ దేశం తప్ప ఇంకొక దేశం లేదు. క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ మీరు చూసినట్లయితే వాళ్ళకి 214 దేశాలు ఉన్నాయి. ఒకవేళ అందరూ సభ్యులు కాకపోయినా 195 దేశాలు ఉన్నాయి. కానీ హిందువుకు ఉన్నటువంటిది ఈ దేశం ఒక్కటే. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా నేను ఈ పుస్తకాలు కానీ ఇట్లాంటి విషయాల మీద కానీ నేను పోరాడతాను. రైట్, మీరు అన్నట్టుగా హైందవ క్రైస్తవం అనే పుస్తకం ద్వారా రంజిత్ తోఫీర్ చేస్తున్న ఒక ప్రయత్నం ఒకటైతే, ఇంకొంతమంది కూడా అష్టోత్తర శతనామాలు అంటూ యేసుక్రీస్తుకి సంబంధించి రాస్తూ ఉన్నారు, పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు. కొన్ని చర్చుల్లో అయితే ధ్వజస్తంభాలని పెడుతున్నారు, కొన్నిట్లో అయితే సుప్రభాతం అనేది కూడా ఇప్పుడు దానికి అన్వయిస్తూ, జీసస్ క్రైస్ట్కి అన్వయిస్తూ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రక్రియలన్నీ జరుగుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఎలా ప్రతిస్పందించాలంటారు? సామాన్యుడు అంటే మనకు ఒక విషయం అండి, నా అనుభవంలో క్షేత్రస్థాయిలో నేను చెప్తున్నాను. ఒక చోటికి నేను వెళ్ళినప్పుడు, శబరిమాత ఒక ఆలయం, అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడికి చదువు రాదేమి, పూజారి 65-66 సంవత్సరాలు ఆవిడికి. అలవోకగా పాటలు పాడేసి, కీర్తనలు లాంటివి పాడేసి, దానికి తగ్గట్టుగా తెలంగాణ యాసలో చక్కగా పాటలు పాడుతూ నృత్యం చేసేది. ఆవిడ నన్ను వచ్చి నిలదీసి అడిగింది. ఆవిడ ఎంత నేరుగా ఖచ్చితంగా మాట్లాడిందంటే, ఈ చదువుకున్న వాళ్ళందరికీ ఎందుకు బుద్ధి లేకుండా పోతున్నది, వాడు వచ్చి నీ పెళ్ళాం మొహాన కుంకుమ తీసేయి, నువ్వు పూలు పెట్టుకోవద్దు, గాజులు తీసేయి, మంగళసూత్రం తీసేయి అని చెప్తుంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ ఎందుకు స్వామి వింటున్నారు అని నన్ను అడిగింది. కాబట్టి సామాన్యుడైనా మాన్యుడైనా అసామాన్యుడైనా ఆ విషయం మీద నిష్ట కలిగి ఉంటే, కరెక్ట్, నేను నా ధర్మానికి నేను ప్రతీకగా నేను నా జీవితం ఆ విధంగా సాగుతుంది అని ఒక నిర్ణయం తీసుకోగలిగితే, సామాన్యుడైనా మాన్యుడైనా అసామాన్యుడైనా ఎవరైనా అందరూ ఒకటే. దీంట్లో మతము, దాని గురించిన ఒక ఆచరణ, నా ధర్మము నేను స్వీకరిస్తున్నాను అంటే ఒకటే. అది చదువు అన్నటువంటిది కేవలము ప్రింట్ చేసింది చదవడానికి మాత్రమే పనికొచ్చేది. చదువుతో పాటు రావాల్సిన సంస్కారాలు రావాలి. ఆ సంస్కారం వచ్చిన ప్రతివాడు చదువుతో సంబంధం లేకుండా ధర్మయందు నిష్ట కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది ధర్మం నిలబడుతుంది. దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే దానికి కృషి చేయాలి. ఓకే, రైట్. అయితే ప్రస్తుతం మన చర్చా వేదికకు టైటిలే హిందూ మేలుకు అంటున్నాం. అంటే ఒక జాగ్రత్త అవస్థలోకి ఈ సమాజం రావాలంటే ఏం జరగాలి? చాలా శాతం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన దేశంలో ఈ మన తాపత్రయాలు 3, విత్తేషణ, దారేషణ, పుత్రేషణ అని ఈషణత్రయాలు అంటారు. డబ్బు సంపాదించడం, భార్య, పిల్లలు, దీంట్లో పడిపోతున్నారు. సామాజికంగా నాకు ఏ ధర్మం ఉన్నది, నేను నిర్వర్తించాల్సినటువంటిది ఏముంది అన్న విషయం మర్చిపోతున్నారు. మర్చిపోవడం అనేది వాళ్ళ తప్పు కాదు. మన విద్యా విధానంలో మనకు అనేక రకాలైనటువంటి సంస్కారాలు మనకు వచ్చాయి. ఇంట్లో చిన్న తల్లి దగ్గర నుంచి రావాల్సిన అనేక సంస్కారాలు అన్ని ఇళ్లలో ఉన్నాయి. ఇది కేవలం ఒక కులానికి సంబంధించి మాత్రమే లేవు. ఆ సంస్కారాలు అన్నీ వరుసగా రావాలి. అవి అందట్లేదు. సమాజం పట్ల నా రుణం ఉంది. పంచరుణాలు అన్నారు. సమాజం పట్ల నా రుణం నేను ఏ విధంగా తీర్చుకుంటాను? కనీసం రోజుకు 1 గంట 2 గంటలు సమాజం గురించి ఆలోచించాలి. నా బాధ్యత ఉంది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాను. నేరుగా నేను పార్టిసిపేట్ చేయలేకపోను, కానీ వేరే విధంగా నన్ను మానసికంగా నేను చేయొచ్చు, ధన సహాయంగా నేను చేయొచ్చు. ఇది మిగతా వాళ్ళు చేస్తున్నారు. ఈ పని మిగతా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ సమాజం ఇవన్నీ గుర్తించి మనలో లోపాలు ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేయలేకపోతే ఏం మిస్ అవుతున్నాం, మనం ఎంతసేపు డబ్బు వెంబడి పడిపోయి ఏం మిస్ అవుతున్నాం అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. రెండోది, ఈ మార్కెటింగ్ సిస్టమ్ వచ్చింది మతాలకి. ఈ మార్కెటింగ్ అన్నటువంటిది పోవాలి. ఈ మార్కెటింగ్ చేసుకునేంతవరకు సక్సెస్ అయ్యారు వీళ్ళు, కొంత అయ్యాం అనుకుంటున్నారు. కానీ ఈ మార్కెటింగ్ అనేటువంటిది దెబ్బతినేసింది. మీ ప్రోడక్ట్ సంగతి తెలిసిపోయింది అందరికీ.
కాబట్టి దయచేసి మతాన్ని మార్కెట్ చేయకండి. రిలీజియన్ ఈజ్ నాట్ ఏ మార్కెటబుల్ ప్రోడక్ట్. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమాశంకర్ సిద్ధాంతి గారు. చర్చలో పాల్గొని అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో అనేక అభ్యంతరాలు ఉన్నాయి. పుస్తకం పేరు దగ్గర నుంచి అందులో పొందుపరిచిన అనేక విషయాల వరకు అన్నింట్లోనూ అభ్యంతరకరంగానే ఉంది. ఇది కేవలం కుట్రపూరితంగా ఈ పుస్తకాన్ని ప్రచురించి ఒక క్రైస్తవ మత ప్రచారకులు చేస్తున్న కుట్రగానే దీన్ని భావించాల్సి ఉంటుంది అంటూ ఉమాశంకర్ అయితే నిజంగా ఇందులో ఉన్నవి వాస్తవాలు అనుకున్నట్లయితే రంజిత్ ఓఫీర్ గారికి సవాల్ కూడా చేస్తున్నారు. వారు చేసిన సవాల్ని కూడా మేము స్వీకరించాము. మీరు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధము, పండితోత్తములను ఎవరిని తీసుకురామంటే వాళ్ళతో మేము సిద్ధంగా ఉంటామంటూ వీరు చెప్తూ ఉన్నారు. ఈ సవాల్ గత కొంతకాలంగా హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా రంజిత్ ఓఫీర్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు. అంటే తనకు తెలిసిన జ్ఞానం సరిపోదని భావిస్తున్నారా, తను చేసింది తప్పు అని భావిస్తున్నట్లుగానే ప్రస్తుతం ఇక్కడ స్వీకరించాల్సి ఉంటుంది అనేది ధర్మాచార్య ప్రతిష్టాన్ చెప్తున్న మాటగా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ హిందూ ధర్మంపై జరుగుతున్న అనేక దాడుల్ని ఎదుర్కోవడం హిందువులుగా మనందరి బాధ్యతగానే దీన్ని గుర్తించాల్సిన అవసరం వచ్చింది. ఓ హిందూ మేలుకో. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.